మన సనాతన ధర్మంలో ఒక మంచి మాట ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. శాస్త్రాలు, పురాణాలు, ముఖ్యంగా తిత్తిరీయ ఉపనిషత్తు ప్రకారము శ్రీను ఎంఎస్ బ్లాగ్స్ ఛానల్ భక్తులు మరియు శ్రేయోభిలాషులకు ఆ భగవంతుని ఆశీర్వాదములు. అన్నం కేవలం కడుపు నింపే ఆహారం కాదు, అది సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపం. అసలు అన్నం, ఆహారం అంటే ఏమిటి? దానికి దేవునికి ఉన్న సంబంధం ఏమిటి? మన ప్రాణానికి అన్నానికి ఉన్న అనుబంధం గురించి శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి? ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం పృథ్వీ, తపస్సు, నీరు, తేజస్సు, సూర్యరశ్మి, వాయువు, ఆకాశం అనే పంచభూతాల కలయిక వల్ల ఒక గింజ మొలకెత్తుతుంది. ఈ తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము అన్నేద్వే ప్రజాయంతే. భూమి మీద ఉన్న సమస్త జీవరాశులన్నింటికి అన్నం వల్లే పుడుతుంది, అన్నం వల్లే పెరుగుతుంటాయి. మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టమే కాదు, ప్రకృతిలోని దైవశక్తి ఉంది. సూర్యుడు శక్తినిస్తే, వనరుడు నీరునిచ్చి, భూమాత తన గర్భంలో ఆ గింజను దాచి మనకు ఆహారాన్ని ప్రసాదిస్తుంది. అందుకే అన్నం అంటే ప్రకృతి దైవం ప్రసాదంగా మనం స్వీకరించాలి. అన్నానికి దేవునికి సంబంధం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటాడు: అన్నద్భవంతి భూతాని పర్జన్య దన్న సంభవం. అంటే అన్నం వలన ప్రాణులు పుడతాయి, వర్షం వల్ల అన్నం లభిస్తుంది. మనం తినే ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టండి. దాని వెనుక ఉన్న ఉద్దేశం అదే. మనం తినే ముందు బ్రహ్మార్పణం అని చదువుతాం. అంటే, ఓ భగవంతుడా, నువ్వు ఇచ్చిన ఈ శక్తిని తిరిగి నీకే అర్పిస్తున్నాను అని అర్థం. ఇది నాలో ఉన్న వైశ్వరుడికి, జీవక్రియకు ఇంధనం కావాలి అని అర్థం. మనం తినే అన్నమే మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. అందుకే శుద్ధమైన ఆహారం, శుద్ధమైన మనస్సు అని పెద్దలు చెబుతూ ఉంటారు. మనిషికి ఎందుకు అవసరం ఆహారం? మనిషి బ్రతకడానికి గాలి, నీరు ఎంత అవసరమో, బుద్ధి సరిగ్గా పనిచేయడానికి అన్నం అంత అవసరం. కానీ ఈ రోజుల్లో మనం అన్నాన్ని వృధా చేస్తున్నాం. గుర్తుంచుకోండి, మనం పారేసే ప్రతి మెతుకు వెనుక ఒకరి ఆకలి దాగి ఉంటుంది. అన్నం అంటే శక్తి, అన్నం అంటే ప్రాణం, అన్నం అంటే తృప్తి. అందుకే అన్నాన్ని గౌరవించండి. మీరు తినే ముందు ఆ దేవునికి, వండించిన రైతుకు కృతజ్ఞతలు చెప్పండి. ముగింపు మాటలు: అన్నదానం అన్ని దానాల కన్నా మిన్న. వీలైతే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించండి. అందరికీ సహాయం చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, సదా మీ సేవలో మీ ఛానల్ శ్రీను ఎంఎస్ బ్లాగ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. వందనములు.